తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శన టికెట్లపై విధి విధానాలను ఖరారు చేసింది టీటీడీ. మొదటి 3 రోజులు లక్కీ డిప్ విధానంలో దర్శన టికెట్లు జారీ చేయబోతోంది. మిగిలిన 7 రోజులు ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి విధానం ద్వారా దర్శన టికెట్లు జారీ చేయనున్నారు. మొత్తంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించింది టీటీడీ. తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాలకుండే డిమాండ్ అంతా ఇంత కాదు. లక్షల మంది భక్తులు తిరుమలకు తరలివస్తారు. గతంలో 2 రోజుల పాటు భక్తులను దర్శనానికి అనుమతించేది. భక్తుల తాకిడి దృష్ట్యా ఆగమ పండితుల సలహాతో వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజులకు పెంచారు. గత 4 ఏళ్లుగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఈ ఏడాది కూడా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శన విధానాన్ని కొనసాగించనుంది టీటీడీ. ఈ ఏడాది జనవరి 8న తిరుపతిలో తొక్కిస్లాట్లో 6 భక్తులు మృతి చెందారు. 50 మంది గాయపడ్డారు. దీంతో ఈసారి వైకుంఠ ద్వార దర్శన విధానాలను ఖరారు చేయడానికి టీటీడీ 3 నెలలుగా కసరత్తు చేసింది. గత ఏడాది జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని దర్శనం విధానంలో మార్పులు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. మొదటి 3 రోజులు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజుల్లో సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది. వేకువజామున ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వ్యక్తులను దర్శనానికి అనుమతించి అటు తర్వాత సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తోంది. దర్శన టోకెన్లను ఆన్లైన్లోనే లక్కీ డిప్ ద్వారా జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో సామాన్య భక్తులకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు టీటీడీ అధికారులు. అందులో భాగంగా నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు ఆన్లైన్లో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. డిసెంబర్ 2న లక్కీ డిప్ విధానంలో దర్శన టోకెన్లను జారీ చేయనున్నారు. దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే మొదటి 3 రోజులు దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. దీంతో సామాన్య భక్తులైనా సరే అదృష్టం ఉంటేనే స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం లభించనుంది. ఇక జనవరి 2 నుంచి 8 వరకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది టీటీడీ. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ఆన్లైన్లో రోజుకి 15,000 చొప్పున టికెట్లు జారీ చేయనున్నారు. శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకి 1000 చొప్పున విడుదల చేయనున్నారు. సర్వదర్శనం భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కి చేరుకుంటే వారిని దర్శనానికి అనుమతించనున్నారు. 10 రోజుల పాటు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేయగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. మొత్తంగా 182 గంటల దర్శన సమయం లభిస్తూ ఉండగా 164 గంటల సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయిస్తున్నట్లు టీటీడీ పాలక మండలి ప్రకటించింది. 8 లక్షల మంది భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.